నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్. 2020లో కరోనా కష్టకాలంలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయి ఆన్లైన్ క్లాసుల వల్ల ఎన్నో ఇబ్బందుల మధ్య కష్టపడి చదివి పాస్ అయిన విద్యార్థులందరికీ ఎన్టీవీ విశ్వాని విద్యా సంస్థల తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, అలాగే బైపీసీ తీసుకుంటే డాక్టర్, ఎంఈసీ సిఈసీ తీసుకుంటే సీఏలా, ఇవేనా మన ముందున్న ఆప్షన్స్? ఈ కోర్సులే కాకుండా ఉన్నతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సుల వివరాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలియజేయడానికి మన ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు విశ్వాని విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రామకృష్ణ చిన్నం గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, మనం మామూలుగా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటే డాక్టర్, లేదా ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, ఎంఈసీ సిఈసీ ఇవి తీసుకుంటే సీఏలా, ఇవి కాకుండా స్పెషల్గా అదర్ కోర్సెస్ ఏమున్నాయి విశ్వానిలో? ఓకే, ట్రెడిషనల్గా బీఏ, బీకామ్, బీఎస్సీ అవి మన డిగ్రీ కాలేజెస్లో ఉన్న కోర్సెస్ అండి. ఇంజనీరింగ్లో బీటెక్, ఫార్మసీ కాలేజ్లో, నీట్ ద్వారా వెళ్తే మెడిసిన్, ఇవన్నీ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుండి మనం చూస్తున్న నార్మల్ కోర్సెస్ అండి. బట్ విశ్వానిలో 2013లో యాజ్ పర్ ఏఐసిటి 2008లో ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిందండి, 2013లో విశ్వాని హ్యాస్ లాంచ్డ్ ఏ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, బీబీఏ ప్లస్ ఎంబీఏ 5-year కోర్స్ అండి. సో మన రెగ్యులర్గా బీఏ, బీకామ్, బీఎస్సీ కాకుండా దిస్ ఏ 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ వేరిన్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు 3-year లెవెల్లో. 3 years చదువుకొని ఎగ్జిట్ కాదలుచుకుంటే బీబీఏ వస్తుందండి, 5 years చదువుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వస్తుందండి. సో ఈ మూస పద్ధతిలో ఎడ్యుకేషన్ కాకుండా వైవిధ్యభరితమైన కోర్స్ అండి. 2013 నుంచి విశ్వానిలో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ నడుపుతున్నామండి. ఎస్, మామూలుగా బీ స్కూల్ అంటారు కదా, ఈ బీ స్కూల్కి మామూలు డిగ్రీ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఓకే, మనకి బిజినెస్ స్కూల్ షార్ట్ ఫామ్లో బీ స్కూల్ అంటారండి. దానికి ఫస్ట్ టెక్నికల్ డిఫరెన్స్ వచ్చేసండి అప్రూవల్స్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ అప్రూవల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ మరియు యూనివర్సిటీ అనుబంధ సంస్థ అఫిలియేషన్, ఏఐసిటి అప్రూవల్తో పాటు యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటే దాన్ని బీ స్కూల్ అంటారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నడిపే ఇన్స్టిట్యూషన్ని బీ స్కూల్స్ అంటారు. ఓన్లీ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉంటే దాన్ని డిగ్రీ కాలేజ్ అంటారు. మీరు హైదరాబాద్లో చూస్తున్న సిటీలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్ దే ఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. విశ్వాని ఈజ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అండ్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. సో అందుకు దీన్ని బీ స్కూల్ అంటారు. నెక్స్ట్ మీ బ్రోచర్లో చూసాం సార్ ఇందాక బీబీఏ ప్లస్ ఎంబీఏ అని కూడా కోర్సులు ఉన్నాయి కదా, వీటి గురించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, దానికన్నా ముందు అమ్మ మనం వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ బీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్. ఓకే, సో బీ స్కూల్లో ఎడ్యుకేషన్ అంతా యాజ్ పర్ ఏఐసిటి నార్మ్స్ జరుగుతుంది కాబట్టి సిలబస్ పరంగా యూనివర్సిటీ డిజైన్ చేసిన సిలబస్లో ఉంటాము. బీ స్కూల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సిలబస్ చెప్పేయడము, సిలబస్ కంప్లీట్ చేయడము, ఎగ్జామ్స్ పెట్టడము, ఇవన్నీ డిగ్రీ కాలేజెస్లో రన్ అవుతుంటాయి. అదే బీ స్కూల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అవుతాయి. సో విశ్వానిలో ఉన్న బీబీఏకి, డిగ్రీ కాలేజ్లో ఉన్న బీబీఏకి వ్యత్యాసాలు తెలుసుకోవాలి. ఫస్ట్ సిలబస్ పరంగా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీ కాలేజ్లో ఉన్న బీబీఏ సిలబస్కి, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో ఉన్న బీబీఏ సిలబస్కి వ్యత్యాసం చేశారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ 3+2 5-year కోర్స్. మొత్తం 10 సెమిస్టర్ ప్రోగ్రామ్ని ముందు డిజైన్ చేసి 3 yearsలో ఎగ్జిట్ అయిన వాళ్ళకి బీబీఏతో పాటు పంపించేస్తున్నారు. 5 years కంప్లీట్ చేస్తే ఎంబీఏ ఇస్తున్నారు. సో దిస్ కోర్స్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఇప్పుడు మన డిగ్రీ కాలేజ్లో ఇచ్చే బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు బీబీఏ ఇస్తారు. దట్స్ ఏ ట్రెడిషనల్ కోర్స్. ట్రెడిషనల్ కోర్స్కి, ప్రొఫెషనల్ కోర్స్కి వ్యత్యాసాలు తెలుసుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సెస్లో మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది, మోర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఓరియంటేషన్ ఉంటుంది, మోర్ ఆఫ్ థియరీ బేస్డ్ తక్కువ ఉండి కేస్ అనాలిసిస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకు ఈ డిగ్రీ కాలేజ్లో ఆఫర్ చేసే బీబీఏకి
బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేసే బీబీఏకి వ్యత్యాసాలు ఉంటాయి. అండ్ నౌ యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే 5 yearsలో ఎంబీఏ అయిపోతుంది, 3 years ఎగ్జిట్ అవుతే బీబీఏ అవుతుంది. వీళ్ళు బీబీఏ అయ్యాక మళ్ళీ వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే అవసరం ఉండదండి. దే ఆర్ ఇంటూ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. వాళ్ళకి 5 years 10 semestersలో ఎంబీఏ అయిపోతుంది. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా ఓకేనా సార్? అవునండి. ఎనీ మేనేజ్మెంట్ డిగ్రీ ఫస్ట్ మనం జనరల్గా చాలా మందికి అర్థమవుతుంది ఎంబీఏ గురించి. ఫర్ ఎన్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంబీఏ చేయొచ్చు, ఒక ఎల్ఎల్బి లాయర్ ఎంబీఏ చేయొచ్చు. అలాగే బీబీఏ కోర్సెస్కి అండి ఎనీ ఇంటర్మీడియట్ ఈజ్ ఎలిజిబుల్. అందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అండ్ హెచ్ఈసి అంటే ఈ మధ్య కనబడట్లేదు. సో ఈ 4 streams వాళ్ళు మన ఇంటర్మీడియట్ బోర్డు ఆఫర్ చేసే 4 streams వాళ్ళు ఎలిజిబుల్ అండి. దట్ టు సిబిఎస్ఈ, ఐసిఎస్సి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్ వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయండి. అందులో వాళ్ళకు కూడా అందరూ ఎలిజిబుల్ అండి. ఎనీ +2 ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు పర్స్యూ ఏ బీబీఏ ప్రోగ్రామ్. ఇంత వైవిధ్యభరితమైన ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్స్ని కేవలం మన ఈ విశ్వాన్ని కాకుండా ఇంకా ఏ విద్యా సంస్థలు అందిస్తున్నాయి అంటారు? 2008లో ఎప్పుడైతే ఏఐసిటి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారండి, 2012లో ఐఐఎం ఇందోర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్, జనరల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీస్కు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందండి. బీటెక్లో ఎలా అయితే ఐఐటి అండి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఐఐఎమ్స్ అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. One IIM in Indore has started this in 2012. IIM Rohtak in Haryana started it in 2019. 2021లో IIM Jammu, IIM Bodh Gaya and IIM Ranchi ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ లాంచ్ చేశాయండి 2021లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. సో విశ్వవిశ్వానిలో కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియా 5 ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నదండి. అలాగే మన బీబీఏలో కూడా ఎలాంటి స్పెషలైజేషన్స్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? ఫర్ ఎనీ మేనేజ్మెంట్ డిగ్రీ అండి స్పెషలైజేషన్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మన బాడీకి ఎలాగైతే హార్ట్, లివర్, కిడ్నీ ఎలా అయితే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో, ఒక బిజినెస్ ఎంటిటీ 3 ఫంక్షనల్ ఏరియాస్ అండి, మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్. ఫైనల్ ఇయర్లో మార్కెటింగ్, హెచ్ఆర్ ఆర్ ఫైనాన్స్ ఈ 3లో స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. హీల్ బి డూయింగ్ ఎంబీఏ మార్కెటింగ్, బీబీఏ మార్కెటింగ్ ఆర్ బీబీఏ ఫైనాన్స్ ఆర్ బీబీఏ హెచ్ఆర్. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు బీబీఏ లాంటి కోర్సులో, ఒక ప్రొఫెషనల్ కోర్సులో ఇండస్ట్రియల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో మన విశ్వానిలో ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ అనేవి ఉంటాయా? క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఫర్ దట్ మ్యాటర్ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్గా అండి ఈజ్ జస్ట్ 50%. క్లాస్ రూమ్లో ఏదైతే చదువుకొని ఎగ్జామ్స్లో మార్కులు వచ్చే విధంగా నేర్చుకొని రాస్తారో దట్స్ జస్ట్ 50% ఆఫ్ ద టోటల్ ఎడ్యుకేషన్. Rest 50% in management education happens outside the classroom. Outside the classroom అంటే వీళ్ళకి ఎవ్రీ సెమిస్టర్ అండి ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయండి. ఇండస్ట్రియల్ విజిట్స్ అంటే వీ టేక్ దెమ్ టు కార్పొరేట్ కంపెనీస్, హార్డ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. వీళ్ళకి తీసుకెళ్ళి వాట్ ఎవర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఆ టాపిక్స్ పరంగా వాళ్ళకి ఇండస్ట్రీలో ఆ టాపిక్ సంబంధించిన యాక్టివిటీ అక్కడ ఇప్పుడు మార్కెటింగ్ టాపిక్ అయితే మార్కెటింగ్ మేనేజర్తో ఇంటరాక్షన్ చేపిస్తామండి. హెచ్ఆర్ యాక్టివిటీ అయితే హెచ్ఆర్ మేనేజర్స్తో ఇంటరాక్ట్ చేపిస్తాం. ఒక ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ మేనేజర్తో ఇంటరాక్ట్ చేపిస్తాం. సో వాట్ ఎవర్ దే స్టడీ యాజ్ అ థియరీ ఇన్ ద క్లాస్ రూమ్, ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో కార్పొరేట్ కంపెనీలో ఏమవుతుందో ఆ ఇండస్ట్రియల్ విజిట్స్ ద్వారా నేర్చుకుంటారండి. అండ్ జనరల్గా ఇండస్ట్రియల్ విజిట్స్ అంటే అన్ని కాలేజెస్లో ఒక అవుటింగ్ లాగా చేస్తారండి. బట్ ఎట్ విశ్వని వీ డూ ఇట్ వెరీ సీరియస్లీ అండి. ప్రతి ఇండస్ట్రియల్ విజిట్ అయిన నెక్స్ట్ డే స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇండివిజువల్గా సినాప్సిస్ ప్రజెంట్ చేసి వాళ్ళు ఏమేమి చూసారు, ఏమేమి నేర్చుకున్నారు, అండ్ దీస్ ప్రజెంటేషన్ ఆర్ మార్క్డ్ అండి. మా ఇంటర్నల్ మార్క్స్లో ఇండస్ట్రియల్ విజిట్స్ చూసి వచ్చిన మార్క్స్ ప్రజెంటేషన్ని మార్క్ చేస్తామండి. దట్స్ ద రీజన్ ఇండస్ట్రియల్ విజిట్స్ ఎట్ విశ్వని రెగ్యులర్గా ఎవ్రీ సెమిస్టర్ చేస్తూ ఉంటామండి. మామూలుగా బిజినెస్ స్కూల్ సక్సెస్ అనేది ఆ కాలేజ్లో, ఆ విద్యా సంస్థలో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పూర్వ విద్యార్థుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన కాలేజ్లో ఈ విశ్వనిలో అట్లాంటి అల్యూమినై నెట్వర్క్ ఉందంటారా? అల్యూమినై నెట్వర్క్, పూర్వ విద్యార్థుల నెట్వర్క్ అండి, అది ఎనీ విద్యా సంస్థకి ఒక బ్యాక్ బోన్ లాంటిదండి. దట్స్ అ 4th పిల్లర్ ఆఫ్ ఎనీ బిజినెస్
ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్. విశ్వవిశ్వాని విచ్ ఇస్ సెటప్ ఇన్ 1998 అండి. అప్పటి నుంచి మా దగ్గర MBA పిల్లలు పాస్ అవుతున్నారండి, MCA పిల్లలు పాస్ అయ్యారండి, PGDM పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇట్స్ త్రూ CAT అడ్మిషన్స్ అవుతాయండి, CAT అండ్ MAT. ఆ విద్యార్థులు 2006 నుంచి పాస్ అవుతున్నారండి. 2013లో స్టార్ట్ అయిన ఇంటిగ్రేటెడ్ MBA BBA పిల్లలు 2016 నుంచి పాస్ అవుతున్నారండి. వీళ్ళందరినీ వి కాల్ దెమ్ ఫర్ అన్ యాన్యువల్ అలుమ్నై మీట్. ఎవ్రీ December 3rd Saturday is our annual alumni meet. దానికి విశ్వ సంఘం అంటాం. సో దే కమ్ టు వన్ ప్లాట్ఫామ్. సో ఈ అలుమ్నై మీట్ వల్ల మనకు కలిగే లాభాలేంటి? ఫస్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న సీనియర్ విద్యార్థులు మంచి పొజిషన్స్లో ఉంటారు కంపెనీస్లో, వాళ్ళు ఇప్పుడున్న విద్యార్థులు ఇంటరాక్ట్ అవుతారు. దీనివల్ల ప్యారలల్ ప్లేస్మెంట్స్ అండ్ డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అవుతాయండి. ప్యారలల్ ప్లేస్మెంట్స్ అంటే ఒక 2013లో పాస్ అయిన విద్యార్థి 2017లో పాస్ అయిన విద్యార్థి ఇద్దరు ఇంటరాక్ట్ అవుతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే షేర్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా 2022లో పాస్ అయ్యే విద్యార్థికి 15లో పాస్ అయిన విద్యార్థి కంపెనీలో మంచి పొజిషన్లో ఉంటాడు కాబట్టి అతను వచ్చి వీళ్ళకి కొత్తగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాడు. సో అలుమ్నై నెట్వర్క్ విల్ గివ్ అస్ ద ఆపర్చునిటీ ఫర్ డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అండ్ ప్యారలల్ ప్లేస్మెంట్స్ అంటే. ఈ BBA చదివిన స్టూడెంట్స్లో గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, వాటికి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయంటారు? మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో అండి, ఒక మేనేజర్ ఒక గుడికి కావాలండి, ఒక బడికి కావాలి, ఒక హోటల్కి కావాలండి, ఒక హాస్పిటల్కి కావాలండి, ఒక ఎయిర్లైన్స్కి కావాలండి, ఒక ఎయిర్పోర్ట్కి కావాలండి, టీవీ సంస్థకి కావాలండి ఒక మేనేజర్. సో మేనేజర్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేది లేదండి, హీఈస్ ఆల్ పర్వేసివ్. సో మేనేజర్ లేని సంస్థ ఉండదండి. సో ఎక్కడెక్కడైతే మేనేజర్ అనేవాడు అవసరం ఉన్నాడో అక్కడ BBA విద్యార్థులకు, MBA విద్యార్థులకు అవకాశాలు కోకొల్లలండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటిటీస్ వాళ్ళు ఎంత మంచి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసినా, వాళ్ళు ఎంత మంచి సర్వీస్ ఇవ్వగలిగినా, ఆ ప్రోడక్ట్ని కానీ ఆ సర్వీస్ని కానీ ఒక కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో దట్ కెన్ బి డన్ బై ఎ బిజినెస్ మేనేజర్. సో అందుకే BBA చదువుకున్న విద్యార్థులకి కానీ MBA చదువుకున్న విద్యార్థులకు కానీ కార్పొరేట్ కంపెనీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. హై పొజిషన్స్, మంచి హోదాతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఓకే, అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా జాబ్ చేయొచ్చు అంటారా? అంటే IT కంపెనీస్లో ఎలాంటి జాబ్స్ చేస్తారు? సార్, మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఉద్యోగం అంటే ఒక IT ఉద్యోగమే కనపడుతుందండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంటే కనపడుతుంది. బట్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్లో బిజినెస్ మేనేజర్ కావాలి, HR మేనేజర్ కావాలి, ఫైనాన్స్ మేనేజర్ కావాలి, వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ని మార్కెట్ చేయడానికి మార్కెటింగ్ మేనేజర్ కావాలి. సో ఇవి ఇక్కడ IT కంపెనీస్లో కానీ, నాన్ IT కంపెనీస్లో కానీ, FMCGs కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఎక్కడైనా మేనేజర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. మన BBA గ్రాడ్యుయేట్స్ కానీ, మన MBA గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగ అవకాశాలు కోకొల్లలు. అంటే కాలేజ్ త్రూనే ప్లేస్మెంట్స్ త్రూ జాబ్స్ కొట్టొచ్చు అంటారా? తప్పకుండా అండి. బిజినెస్ మేనేజర్ విశ్వ నుంచి పాస్ అయ్యేవాడు 110%. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ విల్లింగ్ టు కంటిన్యూ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ BBA, వాళ్ళందరూ ప్లేస్మెంట్ నుంచి ఆప్ట్ అవుతారండి. వాళ్ళు వద్దంటారు, మేము MBA చేసుకోవాలి, ఇద్దరు విశ్వవిశ్వానిలో చేసుకుంటారు, వేరే ఎక్కడికైనా వెళ్తారు. 50%, క్లోజ్ టు 45 to 50% ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్కు ఆప్ట్ చేస్తారండి. వాళ్ళందరికీ ప్లేస్మెంట్ సీజన్ బిగిన్ అయిన 2-3 వీక్స్లో ఉద్యోగాలు వచ్చేస్తాయండి. ఇప్పుడు మామూలుగా ఇంత విశిష్టమైన కోర్స్ని అందించడానికి విశ్వవిశ్వానిలో టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుందంటారు? బిజినెస్ స్కూల్ అయినందువల్ల అండి టీచింగ్ ఫ్యాకల్టీ ఈజ్ యాజ్ పర్ AICTE నార్మ్స్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అండ్ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అండి. సో నేను పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాక నాకు వచ్చిన అప్లికేషన్స్ని ఫస్ట్ స్క్రీనింగ్ ఈజ్ ఎట్ ద విశ్వవిశ్వాని కాలేజ్ లెవెల్, నెక్స్ట్ స్క్రీనింగ్ ఈజ్ ఎట్ యూనివర్సిటీ లెవెల్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ యూనివర్సిటీలో నేను ఇచ్చిన 10 మందిలోకి వెళ్ళి ఒక 2-3 యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ రాటిఫై చేసి యూనివర్సిటీ వాళ్ళు పంపిస్తారండి. దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ అకాడమిక్ టీచింగ్ లెవెల్. విశ్వవిశ్వానిలో ఇది కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తామండి. దిస్ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్, మనకి టీచింగ్లో అకాడమిక్ సబ్జెక్ట్తో పాటు వాట్ ఈస్ హ్యాపెనింగ్ రియల్ టైమ్ ఇన్ ద కార్పొరేట్ కంపెనీ తెలుసుకోవాలండి. అందుకే విశ్వవిశ్వానిలో ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ ఉందండి, కార్పొరేట్ టు క్యాంపస్ కనెక్ట్. క్యాంపస్ని కార్పొరేట్ని 2 కనెక్ట్ చేస్తామండి. మనం
యాజ్ పర్ సిలబస్ యూనివర్సిటీ సిలబస్ నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతామండి, డిగ్రీలు వస్తాయండి, దానివల్ల ఉద్యోగాలు రావండి. ఉద్యోగాలు రావాలంటే వాట్ ఈజ్ రియల్లీ హ్యాపెనింగ్ ఎట్ ద కార్పొరేట్ కంపెనీ అది మనకు చెప్పేవాడు ఉండాలండి. అందుకే మా టీచింగ్ ఫ్యాకల్టీస్లో ఇండస్ట్రీ నుంచి వచ్చి టీచర్గా అయిన వాళ్ళని తీసుకుంటామండి. ఎవ్రీ సాటర్డే గెస్ట్ లెక్చర్స్ పిలుస్తూ ఉంటామండి. కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళని సాటర్డే ఒక హాఫ్ డే పోస్ట్ లంచ్ సెషన్ 3 hours సెషన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలుస్తామండి. ఆ అలుమ్నై కార్పొరేట్ క్యాంపస్ నెట్వర్క్లో మా అలుమ్నై నెట్వర్క్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామండి. ఆల్రెడీ విశ్వవిద్యాలయ విద్యార్థులు మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళని కూడా క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తామండి. సో అలుమ్నై నెట్వర్క్ ప్లేస్మెంట్స్ కాకుండా నాకు రెగ్యులర్గా ఈ క్యాంపస్ టు కార్పొరేట్ కనెక్ట్లో కూడా వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారండి. సో టీచింగ్ ఫెటర్నిటీస్ టాప్ క్లాస్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ AICTE అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. మన కాలేజ్ విషయానికి వస్తే అసలు ఈ విశ్వాని అనేది ఎప్పుడు స్థాపించారు అండ్ ఇంత అత్యద్భుతమైన కోర్సులు మీరు అందిస్తున్నారు. సో ఇట్లా అందించడానికి కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందంటారు? దిస్ ఈజ్ ఎ 15-acre lush green campus అండి. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ రాజీవ్ రహదారి, కరీంనగర్ హైవే, సిద్దిపేట హైవే అండి. 14 kilometers ఫ్రమ్ జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అండి మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేస్తే అండి ఒక ఫారిన్ యూనివర్సిటీ క్యాంపస్లోకి వస్తున్న అనుభూతి ఉంటుందండి. హైలీ టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అండి, టాప్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్స్ అండి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీస్ ఇన్ ద ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలిలో ఉందండి. దే హ్యావ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ లైబ్రరీ అండి. తర్వాత నెక్స్ట్ బెస్ట్ లైబ్రరీ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎట్ విశ్వాని. క్లాస్ రూమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. క్లాస్ రూమ్లో ద టీచింగ్ విల్ హ్యాపెన్ ఆన్ ఏ 86-inch ఇంటరాక్టివ్ ప్యానెల్. సో ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే మన స్మార్ట్ ఫోన్కి 100 రెట్లు అండి. వాట్ ఎవర్ ద స్మార్ట్ ఫోన్ డస్, ఇంటరాక్టివ్ ప్యానెల్ డస్ 100 times దాన్ ద స్మార్ట్ ఫోన్. సో ఒక ప్రొఫెసర్ ఇంటరాక్టివ్ ప్యానెల్లో టీచింగ్ ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే, హీ కెన్ షో ఆల్ ద గ్రాఫిక్స్, ఆల్ ద ప్రజెంటేషన్స్, ఆల్ ద PPTs, ఆల్ ద అసైన్మెంట్స్ ఏవైతే ఇవ్వదలుచుకున్నాడో అన్నీ కూడా మన ఇంటరాక్టివ్ ప్యానెల్లో టీచ్ చేయొచ్చండి. అండ్ మోర్ ఓవర్ ఒక ప్రొఫెసర్ ఇంటరాక్టివ్ ప్యానెల్లో ఆ రోజు ఏమేమి టీచ్ చేశాడో సాయంత్రంకి ప్రతి స్టూడెంట్ ఈమెయిల్కి పంపించవచ్చండి. ఒక స్టూడెంట్ మిస్ అయినా, ఒక స్టూడెంట్ మళ్ళా వినాలనుకున్నా, దట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద ఈమెయిల్ ఆఫ్ ద స్టూడెంట్. అంత టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ విశ్వవిద్యాలయంలో ఉన్నాయండి. కంప్యూటర్ ల్యాబ్ ఈజ్ టాప్ క్లాస్ అండి. ఓకే, చాలా మంది ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వాలి అంటే అసలు అడ్మిషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఈ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ ఈజ్ త్రూ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. మనము అన్ని వైవిధ్యభరితమైన బ్రాంచెస్ నుంచి వస్తుంటారు కాబట్టి ఒక పిల్లవాడి యాప్టిట్యూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి ఈ కోర్స్కి సూట్ అవుతాడో లేదో ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతామండి. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, 1-on-1 పర్సనల్ ఇంటర్వ్యూ. ఒక స్టూడెంట్ యాటిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉంది, స్టూడెంట్ బిహేవియర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, క్యారెక్టర్ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది, అవి చూస్తామండి. చూసినాకనే ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళను తీసుకెళ్తామండి. అండ్ ఫీ స్ట్రక్చర్లో అండి ఈసారి 2022లో బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్ 10+2% మంచిగా చదువుకున్న విద్యార్థులకు, పాస్ అయిన విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ అబౌవ్ 95%, ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ అబౌవ్ 85%, ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ అబౌవ్ 75%. సో 95% అబౌవ్ వచ్చిన విద్యార్థులకండి 50% ఆన్ ద ట్యూషన్ ఫీజ్ మెరిట్ స్కాలర్షిప్ ఉందండి. సో మెరిట్ స్కాలర్షిప్ టు అట్రాక్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో మెరిట్ స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం నుంచి లాంచ్ చేశామండి. ఓకే, మెరిట్ స్టూడెంట్సే కాకుండా కొంతమంది మిడిల్ యావరేజ్గా చదివే స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఏమైనా మీరు స్పెషల్గా కేర్ తీసుకొని ట్రీట్ చేస్తారా వాళ్ళకి? తప్పకుండా అండి. ఇప్పుడు క్లాస్ విల్ బి ఏ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీబడి. సో ఒక మంచి విద్యార్థి వస్తాడు, ఒక 60% విద్యార్థి వస్తాడు, ఒక 70% విద్యార్థి వస్తాడు. వీళ్ళందరినీ బ్రిడ్జ్ కోర్స్ కాలేజ్ స్టార్ట్ అయిన 45 daysలో, అండ్ ఇంకోటి మనం అన్ని స్ట్రీమ్స్ అన్నాము, MPC, BIPC, CEC, MEC,
అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు పిల్లోడు, ఒక అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లోడు వస్తాడు. వాళ్ళకి లాంగ్వేజ్ కరెక్షన్స్, ఒక డిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న పిల్లవాడికి ఇంగ్లీష్ వస్తుంది, బట్ హీ కెనాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. అదే ఒక సిటీ అర్బన్ విద్యార్థి ఈ కెన్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. వీళ్ళందరికీ కమ్యూనికేషన్ ల్యాబ్స్లో ట్రైనింగ్ ఇస్తామండి, బిజినెస్ సిమ్యులేషన్ ల్యాబ్స్ ఉంటాయండి, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయండి. సో వీళ్ళందరికీ ఒక మీడియోకర్ స్టూడెంట్ ఇఫ్ ఎట్ ఆల్ హీ క్లియర్స్ మై యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చినాక 45 డేస్కి వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్సులలో వాళ్ళందరినీ ఈక్వల్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినాకనే యాక్చువల్ బీబీఏ సబ్జెక్ట్స్కి వెళ్తామండి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మన స్టేట్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ఇతర స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటారు, అడ్మిషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది అంటారు? విశ్వవిశ్వానిలో 70% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ ఫ్రమ్ ట్విన్ సిటీస్ అండి, ఓకే, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. వీళ్ళకి 30 రూట్లలో మన ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉన్నాయండి, కాలేజ్ బస్సెస్, ఫ్లీట్ ఆఫ్ 30 రూట్స్ అండి. వీళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి. అండ్ అదర్ స్టేట్స్ పిల్లలు, ఇప్పుడు మనకి ఏపీ, తెలంగాణ, అదర్ డిస్ట్రిక్ట్స్ అండి, మన అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి హోమ్లీ ఫుడ్తో హాస్టల్ సర్వీసెస్ ఇస్తున్నామండి. అండ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ హాస్టల్ సర్వీస్ ప్రొవైడర్ అండి, స్టాన్జా లివింగ్. సో వాళ్ళు సెక్యూరిటీ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఒక యాప్లో తీసుకుంటారండి. అదే యాప్లో పేరెంట్ కూడా ఉంటాడండి. సో ఒక పేరెంట్కి తన అమ్మాయి, తన అబ్బాయి హాస్టల్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు కాలేజ్కి ఎంటర్ అయ్యాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాక్. సో సెక్యూరిటీ పరంగా నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఆల్ మెజర్స్ ఆర్ టేకెన్ అండి ఇన్ హాస్టల్. అండ్ ఫుడ్ ఈజ్ వండర్ఫుల్ అండి, హోమ్లీ అట్మాస్ఫియర్ అండి. ఈ బీబీఏ చదివిన స్టూడెంట్స్ ఫారెన్ కంట్రీస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయొచ్చు అంటారా? అండ్ అట్లాగే పిహెచ్డి చేయడానికి ఎలిజిబులా? 100% అండి. ఇప్పుడు మనకి 10+2+3 15 years ఎడ్యుకేషన్తో యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీస్ ఫారెన్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో, యూకేలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇవన్నిటికీ ఎంబీఏకి వాళ్ళు వెళ్ళొచ్చండి. అన్ని ఐవీ లీగ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఈ బీబీఏ పిల్లలు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని ప్రీహెచ్డి ఎగ్జామ్స్ రాసుకొని పిహెచ్డికి కూడా వెళ్ళొచ్చండి. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు మనకి కొత్తగా ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకోబోతున్న స్టూడెంట్స్ కావచ్చు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తారు? ఈ బీబీఏ చదివే స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఎట్లాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? బీబీఏ పర్సే చెప్పడానికి పేరెంట్స్కి ఏం అవసరం లేదండి. బీబీఏ ఆల్రెడీ ఈజ్ ఏ 2013లో ఎప్పుడైతే మేము లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మంచి ఎడ్యుకేషన్ వచ్చిందండి. బీబీఏ ఎడ్యుకేట్ అయ్యాడు పేరెంట్. సో బీబీఏ తీసుకుంటే ఎంత లాభం ఉంది, బీబీఏ తీసుకుంటే ఎంత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఒకటే క్లారిటీగా పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మనకు నార్మల్గా రన్ అవుతున్న డిగ్రీ కాలేజీలో బీబీఏ అండి, బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఒక అడిషనల్ కోర్స్ అండి. అదే బిజినెస్ స్కూల్లో రన్ అయ్యే బీబీఏ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇప్పుడు 4 గోడల మధ్యలో కిందికి దిగానే మీరు మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తారు. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే వాడు ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటాడండి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఎక్కువ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అవుతుందండి. అందుకే ఒక క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కావాలండి. విశ్వవిశ్వాన్ ఈజ్ ఎ 15 acre లష్ గ్రీన్ క్యాంపస్. ఇందులో క్లాస్ రూమ్లో ఎంతైతే నేర్చుకుంటారో 50%, రెస్ట్ ఆఫ్ ద 50% ఈజ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. క్యాంపస్లో, కారిడార్స్లో, ఒక లైబ్రరీలో, ఒక ల్యాబ్లో, ఒక క్యాంటీన్లో విద్యార్థి రోజుకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న దట్ ఈజ్ ఫర్ దేర్ బెనిఫిట్. అండ్ మోర్ ఓవర్ బీబీఏ అండ్ ఎంబీఏ చదివే విద్యార్థులు కస్టమర్ రిలేషన్లో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారండి. సో వాళ్ళకి యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ యాక్టివిటీ బేస్డ్లోనే నేర్చుకుంటారండి. చదువుకొని క్లాస్ రూమ్లో చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే దే విల్ గెట్ మార్క్స్, దే విల్ నాట్ బికమ్ ఎన్ హోలిస్టిక్ ఇండివిజువల్. నాలెడ్జ్ రాదండి. చదువుకి విద్యకి అదే వ్యత్యాసం అండి. చదువుకుంటే డిగ్రీలు వస్తాయండి. విద్యను ఇవ్వాలండి ఇన్స్టిట్యూషన్స్. విద్య ఇస్తే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాయండి. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ పాసిబుల్ ఓన్లీ అట్ బిజినెస్ స్కూల్ ఎంటిటీస్ అండి. డిగ్రీ కాలేజెస్లో మీకు తక్కువ వస్తుందండి. ఈ విశ్వవిశ్వానిలో బిజినెస్ స్కూల్లో బీబీఏ కాకుండా ఇంకా అదర్ కోర్సెస్ ఏమైనా ఆఫర్ చేస్తున్నారు? ఓకే,
విశ్వానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండి ఎంబీఏ అండ్ పీజీడిఎం అండి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీబీఏ 3-year ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 5-year ప్రోగ్రామ్, బిఎస్ కంప్యూటర్స్ 4-year ప్రోగ్రామ్ అండి. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసామండి, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. అండ్ ఈ ఇయర్ బిఎస్ ఎకనామిక్స్ 4-year కోర్స్ లాంచ్ చేస్తున్నామండి 2022. రైట్, థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి Thank you వచ్చి very much. విశ్వవిషయాన్ని యొక్క ప్రత్యేకతలు తెలియజేసినందుకు